నిన్నగాక మొన్న పవిత్ర సంథింగ్ చందుబాయ్ అరే పరిచయం ఉంది ఏందన్న చాలా సీరియల్స్లో వేసాం. కెరటాలు, స్వాతి చినుకులు, కుంకుమ పువ్వు, ఒక 5 సీరియల్స్లో వేసామన్న. ఆ 5 సీరియల్స్లో చాలా మంచి వ్యక్తి అన్న. అసలు ఎందుకు అలా చేసిండో అసలు నాకు ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదన్న. అసలు అంత పిరికోడు కూడా కాదాయన. 10 మందిని నవ్విస్తూ ఉండేటోడు, మంచిగా ఉండేటోడు, డేర్గా కలిసారన్న. ఈ మధ్య మొన్న పవిత్ర గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ 4 ఇయర్స్ ఏదైతే ఉందో, ఈ 3-4 ఇయర్స్లో నేను ప్రాబ్లమ్స్లోనే ఉన్నా. ఫిలిం ఇండస్ట్రీకి నేను దూరంలోనే ఉన్నా కొంచెం. అయితే ఈ 3 ఇయర్స్లోనే జరిగిందన్న ఇదంతా. ఈ విషయాలు నాకు ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారన్న మీకు తెలిసి? ఇక చనిపోవడానికి అంటే టు బి ఫ్రాంక్ నా ఫ్రెండ్ అని కాదు, ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఆయన. ఎందుకంటే మా బాండింగ్ అలా ఉండేది, నా బాండింగ్ అలా ఉంది కూడా. ఇంకో విషయం, ఈ పవిత్ర గారిది అలా అయిపోయిన తర్వాత నేను చూసిన తర్వాత నీ ఫోన్ కూడా చేసిన, నా ఫోన్ రిసీవ్ చేయలే, ఎత్తలే, నా ఫోన్ ఎత్తలే. ఇప్పుడు మొన్న చనిపోయిన తర్వాత, పవిత్ర గారు చనిపోయిన తర్వాత తను సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, అప్పుడు నేను కాల్ కూడా చేశా చందు బ్రదర్కి, నా ఫోన్ రిసీవ్ చేయలే. సరేలే వెళ్ళి కలుద్దాంలే అన్నట్టు అనుకున్నా. అంతలోనే ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఓకే, చందు అన్నది కావచ్చు, పవిత్ర గారిది కావచ్చు, రిలేషన్ ఎన్ని ఇయర్స్ రిలేషన్ అన్న? ఈ 3-9 సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి అని విన్నా నేను. నాకైతే పూర్తిగా తెలియదు, పూర్తిగా క్లారిటీ లేదు. పవిత్ర గారితో ఫ్రెండ్షిప్ ఉందన్న మీకు రిలేషన్? లేదన్న. ఆమె మన అమ్మాయి, మన ఇక్కడ కాదు, తను అక్కడ కన్నడ. ఓకే, ఈ కన్నడ యాక్టర్ యాక్చువల్లీ. ఈ 3-9 కోసమే ఎస్పెషల్లీ అమ్మాయి తన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇదంతా వాళ్ళిద్దరి మధ్య ఇట్లా ఇది అది నాకైతే చిన్న పిల్లలు ఉన్నారన్న. అవునన్నా, చాలా చాలా కరెక్ట్ అంటావా? ఎట్లా అంటావు అది? చంద్రకాంత్, చందు అని పిలుచుకోవడము అన్న. తప్ప ఒప్ప పక్కన పెడితే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కానీ జరిగింది అయితే అన్యాయమే, జరిగింది అయితే తప్పే. వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు అది సూసైడ్ కాదు, మర్డర్ చేశారు, కాళ్ళకు చున్నీ కట్టారు అని అంటున్నారు. లేదన్న, మనవాడు 2 రోజుల కిందనే స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, పవి నువ్వన్నారా లేదంటే నేనని నీ దగ్గరకు వచ్చేస్తా అని. కానీ అందరూ అనుకున్నారు ఏదో ఇక ఉంటారు కదన్న, అట్లా ఏదో డిప్రెషన్లో ఏదో అన్న. ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు కూడా హాస్పిటల్లో గ్లాసులు వల్ల కొట్టడం, అవును, ఇవన్నీ జరిగినాయి అంట. నేను ఏమంటానన్నా, ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆవిడ కోసం అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఇంతకుముందు కూడా మీరు కొన్ని చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమనిపిస్తుంది దాంట్లో? అంటే తప్పు అన్న, అంటే ఒక విధంగా చెప్పాలంటే తప్పే. కానీ ఇప్పుడు ఇద్దరు చనిపోయి ఉన్నారు కాబట్టి, సరే ఫస్ట్ తను చనిపోయింది కాబట్టి చందు అన్న సరే అయిపోయిందని చెప్పి అంత పిచ్చి ప్రేమ పెంచుకోకుండా, పిల్లలు చిన్న పిల్లలన్న, పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, అప్పటికే ఆమె ఫోన్ చేస్తూనే ఉందంట. సరేలే అని మూవ్ ఆన్ అయిపోతే బాగుండేదేమో. అసలు భార్య అలా ఉన్న తర్వాత కూడా అలా చేయడము కూడా సరే అన్న. ఇప్పుడు తప్పుల గురించి మాట్లాడదు, ఇద్దరు సరిపోయారు, వాళ్ళ శాంతి ఉండాలని చెప్పి. అంటే నేను ఏమంటున్నాంటన్నా, ఇప్పుడు ఒక వైఫ్ అనేది, ఇప్పుడు పవిత్ర గారు మధ్యలో వచ్చారు, ఇక్కడ పిల్లలకి వాళ్ళ వైఫ్కి అన్యాయం చేసినట్ట కాదా? అన్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టే అన్న. ఎప్పుడన్నా వెళ్ళిరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భం ఏమన్నా? వెళ్ళిన షూటింగ్ డేస్లో. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమన్నా నా దగ్గర వేరే కారు ఉండే, మైలేజ్ తక్కువ ఇస్తా అని చెప్పి మనోడు XV500 తీసుకొస్తుండే సికింద్రాబాద్ నుంచి. అంటే లంగరోజ్ మా ఓల్డ్ సిటీ కదా, నార్సింగి, చిలుకూరు, అక్కడ శంషాబాద్ ఎక్కడైనా సరే మా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్తుండే. దగ్గర అంటే 45 days నన్ను పికప్ చేసుకొని వెళ్తుండే. అలాంటి బాండింగ్ ఉండే. కానీ మనోడు ఎందుకు ఇలా మధ్యలో ఇలా అయింది, అసలు అది ఏంటి, అది దాన్ని ప్రేమ అంటారా, వ్యామోహం అంటారా, ఈ కామం అంటారా, ఏదన్నా కావచ్చు అన్న. ఏదైతే అయింది, జరిగేదైతే అన్యాయం అయితే జరిగింది. పవిత్రాలకి అన్యాయం జరిగిందని నేనైతే అనుకోవట్లేదు, కానీ చందు ఫ్యామిలీకి అయితే చాలా అన్యాయం అయితే జరిగింది. వెళ్ళారన్నా ఈ మధ్య? పోయినా కలిసాను, మళ్ళీ ఒక 2-3 రోజుల్లో వెళ్తున్నా. ఓకే, అది నాకైతే మంచిగా అనిపించలేదు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి విమర్శించేది ఎంత కరెక్ట్ కాదు, తప్పే, ఒప్పుకుంటా, తప్పే, 100% తప్పే. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇక వాళ్ళ ఆత్మన్న శాంతించాలని చెప్పి కోరుకుంటున్నా. పాపం తీరని లోటు ఇలా ఫ్యామిలీకి, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ
భార్య కానీ చాలా తీరని లోటు అన్న అది. అవును, చాలా బాధాకరమైన విషయం. అవును.